మరి తన మార్గంలో నడవని వాళ్ళందరినీ మొత్తం వాళ్ళ ఆస్తులు తీసేయండి, వాళ్ళని నాశనం చేసేయండి, వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు పాడు చేయండి అంటే వాడు దేవుడు ఎలా అవుతాడమ్మా? వాడిని చూపించేవాడు మనకి మార్గదర్శకుడు ఎట్లా అవుతాడు? సింపుల్ క్వశ్చన్. యెహోవా దేవుని గురించి చాలా దారుణంగా ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. అత్యాచారాలు చేపించాడు, అట్లా అలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడు? అది ఇది అని. ఏమీ లేదు. వీళ్ళ ఆరోపణలో రిఫరెన్స్‌లు చూపియమంటున్నా ఇప్పటివరకు ఎవడు చూపించినోడే లేడు వాటి గురించి. నేను చిన్నజీఆర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మీరు దేవుళ్ళుగా కొలుస్తున్నటువంటి వాళ్ళు కొన్ని రకాల పనులు చేశారు. మీ గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను చదివినప్పుడు, వాళ్ళని దేవుళ్ళుగా పూజించాలా? దేవుళ్ళకి ఉండాల్సిన లక్షణాలు వాళ్ళలో ఉన్నాయా? సభ్య సమాజం అనేది ఇటువంటి పనులు మనుషులు చేస్తే ఒప్పుకుంటారా? ఒకసారి ఆలోచించండి. నేను స్క్రీన్ మీద పెడతాను ఒక్కొక్కటి. చూడండి. ఇది పద్మపురాణం సృష్టిఖండము 56వ అధ్యాయం. నేను పక్కాగా రెఫరెన్స్‌లు పెట్టాను. మత ఉన్మాదుల్లాగా, రెడ్ లైట్ ఏరియాలో పుట్టినోళ్ళలాగా కొంతమందున్నారు కదా సోషల్ మీడియాలో రెడ్ లైట్ ఏరియా పుత్రులు. దొంగసాటుగా నా లైవ్ చూస్తుంటారు. పిచ్చి కూతలు కూతుంటారు. అట్టాంటి పిచ్చి నాయాళ్ళందరికి గూడా వాళ్ళలాగా ఏదో నోటికొచ్చినట్టు ఏదో మాట్లాడం మనం. ప్రతిదీ ఎవిడెన్స్ పెడతాం హిందూ గ్రంథాల నుంచి. చూడాలి మీరు. పద్మపురాణము సృష్టిఖండము 56వ అధ్యాయం. చూడండి. భగవంతుడు పలికాడంట. ఏమని చెబుతున్నాడు ఇక్కడ చూడండి. పూర్వము శంకరుడు, గంధర్వుడు, కిన్నెరులు మానవుల్లో రూపవంతులైన స్త్రీలను చూసి మంత్రముతో వారిని దూరముగా తీసుకొని ఆకాశంలోకి వెళ్ళుచుండెను. పూర్వము శంకరుడు అంటే శివుడు ఏం చేశాడు? గంధర్వుల్లో, కిన్నెరులు, మానవులు, గంధర్వుల్లో ఉన్నటువంటి అందమైనటువంటి అమ్మాయిల్ని, కిన్నెరల్లో ఉన్నటువంటి అందమైనటువంటి అమ్మాయిల్ని, మానవుల్లో ఉన్నటువంటి అందమైనటువంటి అమ్మాయిల్ని, అది రూపవంతమైనటువంటి స్త్రీలంటే అదే దాని అర్థం. చూసి మంత్రంతో అంటే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి వశీకరణం విద్యను ప్రయోగించాడు ఆ స్త్రీల మీద. మంత్రంతో అంటే అదే వశీకరణం. వశీకరణ విద్యను ప్రయోగించి ఏం చేశాడు? అందమైనటువంటి అమ్మాయిల్ని తీసుకొని వారిని దూరముగా తీసుకొని వెళ్ళిపోయాడంట. ఆకాశంలోకి వెళ్తా ఉన్నాడు. వెళ్ళి తర్వాత ఏం చేశాడంటే వాళ్ళని తీసుకొని వెళ్ళిన తర్వాత అతి రమ్యమైన కుటీరమును నిర్మించి ఆకాశంలో ఒక మంచి అందమైనటువంటి ఒక ఇల్లు భవనాన్ని నిర్మించాడు. వారితో క్రీడించెను. ఇక ఆ ఇంట్లోకి వాళ్ళని తీసుకొని పోయి ఈ అందమైనటువంటి అమ్మాయిల్ని ఎవరినైతే మంత్రం వేసి తీసుకొని పోయాడో వశీకరణం చేసుకొని పాపం వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో. అంటే ఇది ఎలాగుందంటే కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆడవాళ్ళని మానభంగం చేస్తారు చూసారా కొంతమందిని? కొంతమంది దుర్మార్గులు చేస్తుంటారు చూసావా? సేమ్ అలాంటిదే. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు పాపం. ఇక్కడ కూడా అదే పరిస్థితి. వీళ్ళకి మైండ్ లేదు వీళ్ళ దగ్గర. వీళ్ళకి ఏం జరుగుతుందో వీళ్ళకి తెలీదు. ధ్యానము ద్వారా గౌరీదేవికి ఈ విషయము తెలిసినది. గౌరీదేవి అంటే తన భార్యకి చూసింది. దివ్య దృష్టితోటి చూసిందనమాట. ఏంటి శివుడు ఈ టయాన ఎక్కడ పోయాడు కనపడట్లేదే, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి దివ్య దృష్టితో చూసింది. అప్పుడు శివుని ఆంతర్యమును గ్రహించిన పార్వతికి రోషం వచ్చింది. వచ్చింది కదా, తన భర్త పరాయి స్త్రీతో ఉన్నప్పుడు రోషం ఆటోమేటిక్‌గా వచ్చింది. అప్పుడు ఆమె క్షేమంకరి రూపం ధరించి శంకరుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళింది ఇక భార్య గౌరి అంటే పార్వతీదేవి వెళ్ళింది పాపం. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివుడితో ఉన్నటువంటి స్త్రీలు ఇక వాళ్ళంతా అక్కడ ఏదో క్రీడిస్తా ఉన్నాడు వాళ్ళతోటి. అనేక మంది స్త్రీల మధ్య ప్రకాశించుతున్న శంకరుని చూసింది. చుట్టూ ఆడవాళ్ళు ఉన్నారనమాట. ఇక మనోడి పని మామూలుగా లేదు. శివుడి యొక్క పని. కామ పీడితుడై వారిని కౌగిలించుకొని వివిధ చేష్టలు చేయుచున్న శంకరుని ముందుకు క్షేమంకరి వెళ్ళినాం. కామ పీడితుడై ఎవరు? శివుడు. కామంతో ఒళ్ళంతా నిండిపోయింది. కామంతో ఉంటాడు. వాళ్ళని కౌగిలించుకొని వివిధ చేష్టలు అంటే మీరు అర్థం చేసుకోండి. కామంతో ఉన్నటువంటి వాడు ఆడవాళ్ళని కౌగిలించుకొని వివిధ చేష్టలు చేస్తున్నాడు అని అంటే ఇక ఆ వివిధ చేష్టలు ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా చిన్నజీఆర్‌కి. వివిధ చేష్టలు చేయుచున్న శంకరుని ముందుకు క్షేమంకరి వెళ్ళెను. శివుడు సిగ్గుతో తలదిప్పుకున్నాడు. ఎందుకు సిగ్గుపడ్డాడు? భార్య వచ్చింది. లటక్కన భార్య. ఒక వ్యక్తి ఎప్పుడు సిగ్గుపడతాడు చెప్పండి? తప్పు చేసినప్పుడు సిగ్గుపడతాడు. తప్పు చేసినప్పుడు సిగ్గుతో తలదిప్పుకున్నాడు. అంటే ఎప్పుడు అంత ఘోరమైనటువంటి ఇది ఎప్పుడు జరిగిద్దంటే అతను తప్పుడు పని చేసినప్పుడు
భార్య వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా సిగ్గుపడ్డాడనమాట. వారిని అందరిని కోపంతో జుట్టు పట్టుకొని లాగి ఒక తన్ను తన్నగా వారు ఇది ఇక్కడ చూడండి, ఇది ఇది చాలా దారుణం. ఇక్కడ ఆవిడేం చేసింది, భార్య వచ్చి ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో పాపం మోసపోయినటువంటి స్త్రీలు, ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు. వాళ్ళంతట వాళ్ళు ఇష్టపడి శివుడితోటి ఎళ్ళల. శివుడే వాళ్ళని వశీకరణ మంత్రంతోటి, ఇదిగో మంత్రముతో అని ఉంటది చూడండి. వశీకరణ మంత్రాన్ని ప్రయోగించి పాపం ఆ స్త్రీలని తీసుకొని పోయాడు. అక్కడ ఏం జరుగుతుందో పాపం వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలియకుండానే ఇతను మైకంలో పడిపోయి వాళ్ళు అలా చేస్తా ఉన్నారు. అలా చేసినటువంటి శివుడిని దన్నాల్సింది పోయి శివుడిని పక్కన పడేసి ఈవిడేం చేసింది, అన్యాయం అనమాట ఇక్కడ కూడా. పాపం ఆ మోసానికి గురైనటువంటి, వంచనకు గురైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఆ శీలాలను కోల్పోయినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొట్టింది పాపం. తన్నిందంట. తన్నితే వాళ్ళంతా కూడా దగ్ధమైన అంగములు గలవారు మ్లేచ్చులు వశమయ్యిరి. ఇది చూడు, ఇక వాళ్ళు భూమి మీద పడిపోయారంట. ఈనాటికి కూడా వారు ఆ శాపమును అనుభవించు. శాపం పెట్టాల్సింది ఎవరికి? శివుడికి కదా పెట్టాల్సింది. పాపం ఆ స్త్రీలకి ఏం తెలీదు. వాళ్ళు మైకంలో లేరు, మన స్పృహలో లేరు వాళ్ళు. వాళ్ళకి మంత్రం వేసి చేతబడి చేసి తీసుకొని పోయాడు శివుడు. తన్నాల్సింది ఎవరిని ఇక్కడ? అంటే భార్య, భర్త ఇద్దరూ కలిసి పాపం ఈ స్త్రీలను అన్యాయం చేశారు. ఈ స్త్రీలను దారుణంగా వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. మరి వీళ్ళు దేవుళ్ళు. ఇప్పుడు చిన్నజీఆర్ గారికి నా ప్రశ్న ఏందంటే, ఇట్లా ఆడవాళ్ళని మోసం చేసి, మంత్రం చేసి తీసుకొని పోయి వాళ్ళని అనుభవించేటటువంటి వాడు దేవుడు ఎలాగవుతాడు? అంటే స్త్రీల మీద అత్యాచారాలు చేసేవాడు దేవుడు అవుతాడా? ఇది మీ పద్మపురాణంలో రాసి ఉంది. రిఫరెన్స్ ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు. నా మాట కనుక మీకు సాంబశివరావు ఏమన్నా అబద్ధం చెబుతున్నాడు ఏందని అనుకుంటే, మీరు రిఫరెన్స్ పద్మపురాణంలో ఉంటది. పద్మపురాణం సృష్టికాండం 56వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇది ఉంటదన్నమాట. ఈ విషయం ఉంటది. మీరు చూసుకోవచ్చు. లేదనుకోండి, అడగండి, నన్ను ఫోన్ చేసి చెప్పండి, నువ్వు చెప్పింది మా గ్రంథాల్లో లేదు, నువ్వేంది అబద్ధాలు చెప్తున్నావు. కొన్ని సంవత్సరాల నుంచి నేను ఈ విషయం చెప్తా ఉంటా. ఈ క్లిప్పింగ్ చూపిస్తా ఉంటాను. పీపీటీ అనేది చూపిస్తున్నాను. చిన్నజీఆర్ గాని అతని పెంపుడు నక్క, గుంట నక్క ఎవడైతే ఉన్నాడు, కరుణాకర్ గాడు, ఆ లుచ్చాగాడైనా సరే దీనికి ఆన్సర్ చెప్పాలి. చిన్నజీఆర్ గారు, ఇది నా మొదటి ప్రశ్న. ఇలాంటి వాళ్ళని మనం దేవుళ్ళుగా పూజించాలా? వీళ్ళు దేవుళ్ళు ఎలాగయ్యారు? ఇది నా ప్రశ్న. రెండవ ప్రశ్న, ఇది శ్రీ దేవి భాగవతం 9వ స్కందంలో ఉన్నటువంటి ఈ పుస్తకంలో వచ్చేసి 743 పేజీ. ఇది చూడండి. ఇక్కడ శంఖచూడ రూపంలో ఉన్న శ్రీహరి మందహాసం చిందించి మృదువుగా అమృతప్రాయంగా పలికాడు. ఇక్కడ ఈ స్టోరీ ఏంటంటే, దీని నేపథ్యం ఏంటంటే, శంఖచూడు అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఇతను దేవతల మీదకి యుద్ధానికి వెళ్తాడు. దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆ దేవతల్లో కాకుండా ఇంకా వాళ్ళతో పాటుగా ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, పార్వతి, గీరవతి, వీళ్ళు మిగతా వాళ్ళు మొత్తం ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందరూ ఎంతమంది వచ్చినా సరే శంఖచూడుని జయించలేకపోతుంటారు. శంఖచూడు చెడుగుడు ఆడుకుంటాడు, వాళ్ళందరూ కూడా కబడ్డీ ఆడుతూ ఉంటాడు. ఏది దేవలోకంలో శంఖచూడు దెబ్బ తట్టుకోలేకపోతాడు. అప్పుడు ఏం జరిగిద్దంటే, అరే ఏంది ఈ దెబ్బకు మనం తట్టుకోలేకపోతున్నాం, ఇంతమంది ఉండి కూడా 30 మంది దేవతలు ఉన్నాం మనం, హేమహేమీలుగా పిలువబడినటువంటి వాళ్ళు విష్ణువు, శివుడు, బ్రహ్మ, ఇంకా కుమారస్వామి, ఇంకా ఎవరెవరు ఉన్నారు, వీళ్ళందరూ ఎవరు కూడా అసలు ఈయన జయించలేకపోతున్నారు ఏందా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి, అట్టగాదు, ఈయన్ని మనం జయించాలి అని అంటే, వీడి భార్య చాలా పతివ్రత, ఈ శంఖచూడి భార్య, ఆవిడ పేరు తులసి, ఆవిడని గనక మనం మానాన్ని భంగం చేస్తే ఖచ్చితంగా ఆ పాతివ్రత్యాన్ని జడగొడితే మనం ఈయన చంపొచ్చు మనం. అంటే శంఖచూడుని ఓడించలేక, శంఖచూడుని గెలవలేక అతని భార్యని మానభంగం చేస్తారు. వీళ్ళు దేవుళ్ళు. శంఖచూడుని జయించలేక అతని భార్యను మానభంగం చేసి తర్వాత ఇతను చంపేస్తారే, వీళ్ళు దేవుళ్ళు. చూడండి, ఇక్కడ శంఖచూడి రూపం అంటే ఇక ఏం చేస్తాడు, విష్ణువు ఈ కార్యాన్ని తలకెత్తుకుంటాడు. విష్ణువు ఏం చేస్తాడంటే, శంఖచూడు ఏమో దేవతలతో యుద్ధం చేస్తుంటాడు, కానీ విష్ణువు ఏం చేస్తాడు, మోసపూరితంగా, కుట్రపూరితంగా, చెట్టు చాటున ఉండి బాణాలు వేసినట్టు, మీకెందుకు, మీరు వచ్చి మాతో చేయి కలిపి మీరు సముద్రాన్ని, చిలకండి పాల సముద్రాన్ని, మీకు నేను అమృతం పోతాను అని చెప్పేసి రాక్షసులకు మాయ మాటలు చెప్పి వాళ్ళని మోసం చేసి, అమృతం పోయకుండా వాళ్ళని మోసం చేసినట్టుగా, ఏంటి
అశ్వత్థామ హతపుంజరక అని చెప్పి మోసం చేసి అక్కడ ద్రోణుడిని చంపినట్టుగా ఇట్లాగా ఈ మోసపూరితమైన కపటమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిలో సిద్ధహస్తుడైనటువంటి విష్ణువు ఏం చేశాడు? శంఖచూడు రూపాన్ని ధరించాడు. శంఖచూడు రూపాన్ని ధరించి ఏం చేశాడు చూడండి, వచ్చాడు తన తులసి దగ్గరికి వచ్చాడు. తన భర్త రూపాన్ని ధరించి తులసి దగ్గరికి వచ్చాడు. శంఖచూడు రూపంలో ఉన్నటువంటి శ్రీహరి మందహాసం చిందించి మృదువుగా అమృతప్రాయంగా పలికాడు, కాంతామణి, మా ఇద్దరికి యుద్ధం నిండా 100 ఏళ్ళు జరిగింది. మన దానవ వీరులందరూ మరణించారు, నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను. అంతలోనే బ్రహ్మదేవుడు వచ్చాడు, మా ఇద్దరికి ప్రీతికరంగా సయోధ్య కుదిర్చాడు. దేవతలకు వారి రాజ్యం వారికి ఇచ్చేశాను, సంతృప్తులై వెళ్ళిపోయారు. మన రాజ్యం మనకు మిగిలింది. ఆ తృప్తితో ఇంటికి తిరిగి వచ్చాను. శివుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన స్టోరీ అంతా కూడా అంటూనే తులసిని సైన్యం మీదకి వాల్చాడు. రావటమే ఏం లేట్ చేయలేక చెప్పాడు, ఏంది మరి ఇప్పుడే యుద్ధం అంతా ముగిసింది, దానవ వీళ్ళందరూ మరణించారు, నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను. అంతలో బ్రహ్మదేవుడు వచ్చాడు, ఏదో సంధి కుదిర్చాడు మా ఇద్దరికి, యుద్ధం జరగకుండా నాకన్నా దేవతలకి. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసాను, ఇక వాళ్ళు వెళ్ళిపోయారు, మన రాజ్యం మనకు మిగిలింది, ఇబ్బంది లేదులే, అందుకే ఇంటికి వచ్చాను నేను, ఇక యుద్ధం ముగిసిందని చెప్పేసి వచ్చి మాయమాటలు దొంగ మాటలు చెప్పాడు. తులసికి అబద్ధాలు చెప్పి ఇక తులసిని మంచం మీదకి వాల్చాడు, బెడ్ మీద తీసుకెళ్ళాడు తులసిని. తర్వాత చూడండి, ఆ ఆకర్షణకు ఆ సంభోగ సుఖాదిత్యానికి సిగ్గు లేకుండా రాసుకున్నారు ఈ పదాలన్నీ. దేవుడికి సంబంధించినటువంటి మాటలు సిగ్గు శరం లేకుండా రాసుకున్నారు. ఆకర్షణకు ఆ సంభోగ సుఖాధిక్యానికి అనుమానించిన తులసి రకరకాలుగా వితర్కించుకుంది. తులసికి అనుమానం వచ్చింది, ఈ విష్ణువు చేసినటువంటి పిచ్చి పిచ్చి పనులన్నింటిని బట్టి తులసికి అనుమానం వచ్చింది. శంఖచూడు కాదని నిర్ధారించుకుంది. శివాలను లేచింది, మాయావి, నువ్వెవడవో చెప్పు, నా పాతివ్రత్యాన్ని నాశనం చేసావు అంటే అప్పటికి అయిపోయింది. పాపం ఆవిడ మానభంగం చేసేసాడు తులసిని విష్ణువు, అప్పటికి అయిపోయింది. నన్ను అనుభవించావు నన్ను నా మానాన్ని భంగం చేసావు, నిజం చెప్పకపోయావో చెప్పిస్తాను అంటూ గండ్రించింది. చాలా కోప్పడింది తులసి విష్ణువు మీద. శపిస్తుందేమోనని భయపడి శ్రీహరి తన రూపాన్ని చూపించాడు. ఇక శివుడు శపించిద్దేమో తులసి, ఎందుకని మంచిదని చెప్పేసి అప్పుడు అసలు రూపాన్ని, శంఖచూడు రూపం పోయి విష్ణువు రూపం వచ్చింది, అసలు రూపాన్ని ధరించాడు. అప్పుడు అది చూడగానే పాపం తులసి మూర్చిపోయిందంట. వెంటనే తేరుకొని, జగన్నాథ, నీకు దయలేదా? పాషాణ సాదృశ్యుడి అంటే నీది గుండెగాది రాయి, నీది మోసగించి ధర్మభంగం చేశావు. ఇక్కడ మానభంగం అని రాయాలి, ధర్మభంగం కాదు. అసలు ధర్మం అనేది ఉంటే కదా భంగం చేయడానికి, అది అధర్మమే కాబట్టి ఇక్కడ మానభంగం అంటే బాగుండేది. మోసగించి మానభంగం చేశావు, ధర్మభంగం చేశావు. నా పాతివ్రత్యాన్ని ధ్వంసం చేశావు, నాశనం చేసావు, నా భర్తను సంహరించావు. ప్రభు, ఇంతటి దయాదురుడు ఎలా అయ్యావు? ఈ ఘోరాన్ని నిన్ను శపించవలసిందే. ఇక నుంచి నువ్వు పాషాణ రూపుడు అయిపోతావు, నువ్వు ఒక శిలలాగా మారిపోతావు. నువ్వు సత్పురుషుడు అని, కృపానిధి అని, అంటే నువ్వు దయగలవాడు అని పొగిడేవారు ఒట్టి అమాయకులు. ఈ చిన్నజీఆర్ లాంటి వాళ్ళు, ఆ చిన్నజీఆర్ దగ్గర కూర్చొని భజన చేసేవాళ్ళు అంతా నారాయణ నారాయణ అనేవాళ్ళు, విష్ణు నామాలు పెట్టుకుని ఇది చేసేవాళ్ళు అంతా కూడా ఒట్టి అమాయకులు, భ్రాంత చిత్తులు, భ్రాంతిలో ఉండారు, వాళ్ళకు భ్రమలో ఉండారని చెప్పి మనం చెప్పట్లా, తులసి చెబుతుంది. నీది గుండె కాదు, బండరాయి. ఏ అపరాధం చేయని నీ భక్తుడిని పరుల కోసం పొట్టను పెట్టుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? ఇట్లా తిడతాం తులసి. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ఇక్కడ శంఖచూడుని జయించలేక శంఖచూడి భార్యని దారుణంగా మానభంగం చేశాడు విష్ణువు. ఇది ఏ విధంగా న్యాయం? పరస్త్రీని, పరాయవాడి భార్యని మానభంగం చేసేవాడిని దేవుడు అంటావా? దేవుడుగా కొలుస్తావా? ఏంది ఇక్కడ అసలు దీని వ్యవహారం ఏంటి? చిన్నజీఆర్ గారు, యెహోవా దేవుడు ఎక్కడ ఇలా చేయలేదే. మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యల్ని వాళ్ళ ఇంట్లో లేనప్పుడు ఇళ్లలో దూరి, భర్తలు ఇంట్లో లేనప్పుడు ఇళ్లలో దూరి వాళ్ళని ఎవరిని పాడు చేయలేదే యెహోవా దేవుడు ఎక్కడ కూడా. అలాంటి వాడిని దేవుడు అంటామా? మనం నమ్మాలని అంటున్నారా మీరు? ఇలాంటి వాడిని దేవుడు అంటారా? ఇలాంటి వాడినను తర్వాత ఇందాక శివుడు చేసిన పని, స్త్రీలను తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు కదా, అలాంటి వాళ్ళని దేవుడిగా పూజించాలా? ఇలాంటి వాళ్ళని దేవుడిగా పూజించాలా? అంటే అత్యాచారాలు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళని దేవుళ్ళుగా పూజించాలా? చిన్నజీఆర్ గారు, యెహోవా దేవుడు ఇలాంటి నీచమైనటువంటి పని చేసినట్టుగా ఎక్కడైనా చూపించగలవా? స్త్రీలను మానభంగం చేసినట్టుగా ఎక్కడైనా చూపించగలవా బైబిల్లను? లేదు, చూపించలేరు. ఎందుకంటే అది పవిత్ర గ్రంథం,
మా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. యెహోవా దేవుడు పరిశుద్ధుడు, 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 ఆయన పరిశుద్ధుడు అని చెప్పి దేవదూతలు నిత్యము ఆయన్ని స్తుతిస్తా ఉంటాయి పరలోకంలో. పరిశుద్ధుడే. ఆయన ఇట్లాంటి ఈ కామ సుఖాలకి, ఇలాంటి వాటికి లొంగిపోయేవాడు కాదు. ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి పనులు, అత్యాచారాలు, మానభంగాలు ఇక మానవులకి దుర్మార్గులు కానీ దేవుడు తేడా ఏముంది ఇలాంటి పనులు చేస్తే? ఇన్నాళ్ళు శివుడు చూసాం, ఇప్పుడు విష్ణు స్టోరీ చూసాం. ఇంతటితో ఆగల. విష్ణు మళ్ళీ ఇప్పుడు తులసి కదా, బృందాన్ని కూడా రేపు చేస్తాడు విష్ణు. బృందాన్ని కూడా అదే పని చేస్తాడు. రాముడు అవతారానికి కారణం కూడా అదే. అది కూడా చూపిస్తా చూడండి చిన్నజీఆర్ గారు. శివపురాణంలో ఉంటుంది చూడండి. శివపురాణం, రుద్ర సంహిత, యుద్ధకాండము చూడండి 23 నుంచి కనుక మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ ఏమైనా ఉంటుందో. ఇక్కడ విష్ణువు ఎవరిని మానభంగం చేస్తాడంటే బృందాన్ని మానభంగం చేస్తాడు. జలంధరుడి యొక్క భార్య బృందని ఇక్కడ మానభంగం చేస్తాడు. ఇందాక నేను చూపించిన కాడేమో తులసి అయినటువంటి ఆమెని, అక్కడ శంఖచూరుడి భార్య అయినటువంటి తులసినేమో అక్కడ మానభంగం చేస్తాడు విష్ణువు. ఇది ఇంకో స్టోరీ. ఇక్కడ కూడా అంతే, జలంధరుని జయించలేక పాపం అతని భార్య పతివ్రత, ఆమెని ఇక్కడ మానభంగం చేస్తాడు విష్ణువే. ఇంకో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పార్వతి స్వయంగా విష్ణువుని పంపించింది. ఆవిడని మానభంగం చేసినప్పుడు నువ్వు పోయి ఈ జలంధరుడి భార్య బృందని మానభంగం చేసినప్పుడు అప్పుడు ఈయన మనం చంపగలుగుతాము. చూడండి ఇక్కడ, ఆమెతో కూడి ఆ వన మధ్యములో ఉన్నదై అనేక దినములు రపించను. అడవిలో అనేక దినాలు రమించారంట వీళ్ళిద్దరు. ఎవరు? బృందాను, ఈ విష్ణు. పాప జలంధరుడి రూపంలో వెళ్ళాడు విష్ణు. తర్వాత శాపం పెట్టింది. తర్వాత చూడండి నెక్స్ట్ ఇక్కడ ఈ స్టోరీ. వారిద్దరూ రాక్షసులే నీ భార్యను అపహరించగలరు. నీవు భార్య వియోగ దుఃఖ పీడితుడిపై కోతుల సహాయమును పొంది అడవుల్లో తిరుగాడుతావు. నీ శిష్యుని వలె నటించిన ఈ శేషుడు నీకు తోడుగాగలడు. ఆమె యొక్క చిరునవ్వు యందు ఆసక్తి గల మనస్సుతో కూడిన విష్ణువు వారించున్నో లెక్క చేయకుండా ఆ బృంద అప్పుడు ఇట్లు పలికి అగ్నిలో ప్రవేశించను. అది అంటే రామ అవతారం రావడానికి ఇక్కడ బృందని మానభంగం చేశాడు విష్ణు. అది కారణం. ఇందాక కరుణాకర్ గారు చెబుతున్నాడే భృగు మహర్షి భార్యని చంపేశాడని. అదొక్కటే కాదు, ఇక్కడ మన బృంద కూడా శాపం పెట్టింది. బృందాన్ని మానభంగం చేసినందుకు విష్ణువు శాపం పెట్టింది. నువ్వు రామావతారం ఇంకో జన్మ వచ్చింది, ఆ జన్మలో నువ్వు నీ భార్య కూడా భార్య నుంచి విడిపోయిద్ది. నీ భార్యని వాళ్ళు ఎత్తుకొని పోతారు రాక్షసులు. తర్వాత నువ్వు అక్కడే వేదన అనుభవిస్తావు. ఈ శేషుడు అనేటువంటి వాడు అంటే ఈ పనిలో సహకరిస్తారులే కొంతమంది. 2 కోతుల రూపంలో వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత అట్లా సహకరించినటువంటి వాళ్ళందరినీ కూడా శాపం పెట్టింది. లక్ష్మణుడు, తర్వాత ఆంజనేయుడు, వీళ్ళంతా కూడా అన్నమాట. వాలి, సుగ్రీవులు, వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ అంతకుముందు ఈ విష్ణువు యొక్క అంతకుముందు జన్మలో ఈ విష్ణువుకి సహకరించినటువంటి వాళ్ళు. వాళ్ళంతా రామాయణంలో ఆ విధంగా వాళ్ళు పుడతారనమాట. ఇది స్టోరీ. అంటే ఇక్కడ విష్ణువు ఇద్దరిని మానభంగం చేశాడు. ఒకళ్ళు తులసిని, రెండో వాళ్ళు బృంద, ఇద్దరిని మానభంగం చేశాడు. అక్కడ ఫస్ట్లో మనం పద్మపురాణంలో చూస్తేనే శివుడు చాలామంది ఆడవాళ్ళని, గంధర్వులు, కిన్నెరులు, మానవులు ఉన్నటువంటి ఆడవాళ్ళందరిని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ మానభంగం చేశాడు. తర్వాత చూడండి ఇంకో స్టోరీ చూద్దాం. ఇది చూడు, బ్రహ్మ సొంత కూతుర్నే మానభంగం చేస్తాడు. సొంత కూతుర్నే. చూడు ఇక్కడ మత్స్యపురాణం 3వ అధ్యాయం శ్లోకం వచ్చేసి 31 నుంచి 38 శ్లోకాలు కానీ మనం చూస్తే ఇక్కడ చూడండి ఏమని రాసిందో. నేను అన్ని శ్లోకాలు పెట్టి మాట్లాడుతున్నాను, ఒట్టి మాటలు మాట్లాడట్లేదు. శ్లోకాలు వాటిని పెట్టి వాటి తాత్పర్యం ఇంగ్లీష్లో, కొన్ని గ్రంథాలు అయితే ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, చదువుకోవచ్చు మీరు. బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి వెంటనే కామబాణములచే బాధనుంది, ఎటువంటి సౌందర్యము అని మాటికి ఆశ్చర్యంతో పలికెను. అంతలో సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసెను. ఆమె సౌందర్యమును చూడదలిచి తన కొడుకుల ఎదుట ఆ పని చేయటం సిగ్గుపడుచున్న బ్రహ్మకు వెంటనే వెలవెలబోచున్న చెక్కులు గల దక్షిణ ముఖమున వణుగుచున్న పెదవులు గల పశ్చిమ ముఖమును, కామ పరవశమైన 4వది ఉత్తర ముఖమును కలిగిన. బ్రహ్మకి ఒక్కొక్క ముఖం అంటే ఈ పార్వతి ఎడిపోతే అటు
ఉన్నటువంటి తలకాయ నుంచి ఒక్కొక్క ముఖం మొలుస్తూ ఉందన్నమాట. అట్లా తన కూతురైన సరస్వతిని కామంతో చూస్తున్న బ్రహ్మకు తన పైభాగంలో 5వ తల కూడా మలిచింది. ఇతను దెబ్బ తట్టుకోలేక ఏంది ఇంత కామంతో చూస్తున్నాడని చెప్పి, ఇతను నా తండ్రి కదా బ్రహ్మ, నన్నేంది ఇంత కామంతో చూస్తున్నాడని చెప్పి పాపం సరస్వతి ఏం చేసింది, పైకి ఆకాశంలోకి ఎగిరింది. ఆకాశంలో ఎగిరితే పైన కూడా తల మలిసిందంట. అది మన సరస్వతికి వెళ్ళి చూడటానికి. ఇట్లాగా బ్రహ్మ యొక్క పరిస్థితి. తర్వాత చూద్దాం ఏం జరిగింది. బ్రహ్మ తన కూతురిని మోహించడం వలన తన తపశక్తి నాశనమాయను. అందువలన దేవతలను, రాక్షసులను, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులకు ఆజ్ఞాపించును. ఆ మాట విని వారందరూ వెళ్ళి సృష్టికి ఉపక్రమించి మరీచి మొదలగు ప్రజాప్రతులు సృష్టి చేయుటకు వెళ్ళగానే బ్రహ్మ వినయముతో తన కాళ్ళ వద్ద వంగి ఉన్న శతరూపను అనగా తన కూతురిని పెళ్లి చేసుకున్నాను. కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైన సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసెను. ఆమె గర్భము నుండి స్వయంభూవమనువు జన్మించను. అర్థమైందా? బ్రహ్మ యొక్క కూతురు సరస్వతి, ఆమెతోటి 100 సంవత్సరాలు దాపుకుంటే కొన్ని గ్రంథాల్లో 100 సంవత్సరాలు కాపురం చేసినట్టుగా ఉంటుంది. ఆమె గర్భం నుంచి స్వయంభూవమనువు జన్మించాడంట. అంటే ఇతను సృష్టి తయారు చేస్తూ ఉంటాడు కదా, క్రియేట్ చేస్తూ ఉంటాడు కదా బ్రహ్మ, అది వాళ్ళ కొడుకులకు అప్పచెప్పాడంట. వాళ్ళ కొడుకులకు అప్పచెప్పాడు, అరే మీరు నా డ్యూటీ కొన్నాళ్ళు మీరు పని చేయండి, నాకు వేరే పని ఉందని చెప్పేసి తన కూతురుని తీసుకొని పోయి కాపురం చేసి బ్రహ్మ కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి ఆమె గర్భం నుండి స్వయంభూవమనువు జన్మించడం అన్నట్టు. చూడండి ఇక్కడ, చూడండి చాలా స్పష్టంగా ఉంటుంది, ఏది కూడా అబద్ధం చెప్పట్లా. ఏ సన్ నేమ్డ్ మను వాజ్ బోర్న్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ శతరూప. ఆమె గర్భం నుండి స్వయంభూవం అనేటువంటి వాడు జన్మించాడు. నేనేదో ఒట్టి మాటలు చెప్పటం కాదు, ఈ శ్లోకాలు ఉన్నాయి, ట్రాన్స్లేషన్ ఉంది, తెలుగు తాత్పర్యం ఉంది, చూసుకోవచ్చు. మత్స్యపురాణం 3వ అధ్యాయంలో ఉంటుంది. 41, 42, 43, 44 శ్లోకాలు. ఇతడు ఇంద్రుడు అంటే అంత తీసేయాల్సినటువంటి వ్యక్తి ఏం కాదు. చాలామంది తేలిక టేక్ ఈజీగా తీసుకుంటారు, కానీ ఇంద్రుడు అని అంటే దేవతల మొత్తానికి రాజు. దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మొత్తానికి హెడ్ అనమాట. దేవతల మొత్తానికి రాజు. ప్లస్ ఈ వేదాలలోకి వచ్చేసరికి ముఖ్యమైనటువంటి దేవుడు ఇంద్రుడు. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళు ఎవరు కనపడరు. వీళ్ళని ఏదో మధ్యలో కొంతమంది ట్రాన్స్లేటర్స్ వీళ్ళని ఇరికిచ్చారు, కానీ మధ్యలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని అసలు వేదాలకు వీళ్ళకి సంబంధమే లేదు. ఈ లింగ పూజలు చేసే వాళ్ళని సంపమని ఉంటుంది, అసలు వాళ్ళని అసలు ఇచ్చేయమని ఉంటుంది ఋగ్వేదం. లింగ పూజలు చేసేవాళ్ళు. కాబట్టి ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి ఈ వేదాలకు సంబంధమే లేదు, అసలు దాంట్లో ఉండరు అసలు. వీళ్ళు మధ్యలో ఇరిగేయటం అదంతా కూడా నేను నిరూపిస్తా కావాలంటే. తర్వాత ముఖ్యంగా మనకు కనపడేది వేదాల్లో ఈ ఋషులు వీళ్ళంతా ప్రార్థనలు చేసింది ఎవరికైనానంటే, ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది ఎవరికైనానంటే ఇంద్రుడికి. సో ఆ ఇంద్రుడు ఎంత నీచమైన పని చేశాడో చూడండి ఒకసారి. స్కంద పురాణం వైశాఖ మాస మహత్యం చాప్టర్ 23లో ఏముందో చూడండి. ఇంటి ముందు నిద్రపోతున్నటువంటి ఒక గర్భిణీ స్త్రీని మానభంగం చేసి ఆమె గర్భంలోని పిండం బయటికి రాకుండా యోనికి ఇంద్రుడు తన పాదాన్ని యోనికి అడ్డుపెట్టాడు. అంటే ఇంద్రుడు ఒకసారి అలా వెళ్తా ఉన్నాడు. పాపం ఒక గర్భిణీ స్త్రీ ఇంటి ముందు ఆరు బయట నిద్రపోతూ ఉంది, మంచం మీద నిద్రపోతూ ఉంటే ఇంద్రుడి కన్నుబడింది. ఇంద్రుడి కన్నుబడి వెంటనే వెళ్ళి గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా ఆవిడ పాపం వేడుకుంది, బ్రతంలాడింది. ఆవిడ వర్ణనంతా ఉంటుంది పాపం, ఆవిడ అందంగా ఉంటుందంట. ఆ అందంగా ఉండటం ఆవిడ యొక్క పాపం. మరి పాపం ఆవిడకి ఆ శాపం. అందంగా పుట్టడమే ఆమె యొక్క దురదృష్టం అయింది. ఇక్కడ చాలా ఇదిగా బ్యూటిఫుల్గా వర్ణిస్తారు ఆవిడని ఇక్కడ. అయితే ఇదంతా ఇక్కడ తెలుగులో రాసామంటే చాలా జుగుప్సాకారంగా ఉంటుంది, భయంకరంగా ఉంటాయి. అందువల్ల నేను అవన్నీ రాయలేదు, మామూలు దాని సారాంశం మాత్రమే ఇక్కడ రాశాను అనమాట. అయితే ఈ ఇంటి ముందు పాపం ఆవిడ నిద్రపోతా ఉన్నటువంటి స్త్రీని వెళ్ళి ఇంద్రుడు ఏం చేస్తాడు, మానభంగం చేస్తాడు. మానభంగం చేసినప్పుడు పాపం ఆ కడుపులో ఉన్నటువంటి ఆ పిండం, ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు బయటికి వస్తుంటే బయటికి రాకుండా యోనికి తన పాదాన్ని అడ్డు పెడతాడంట. ఇది అసలు నిజంగా ఎంత క్రూరమైనటువంటి చర్య చూడండి, ఎంత క్రూరమైనటువంటి ఇది. ఇతను పైగా ఈ దేవతలందరికీ రాజు.
యజ్ఞాలు, యాగాల్లో హవిస్సులు అందుకునేటువంటి వాళ్ళలో ఇతను ఒకడు. ఆ! ఇవన్నీ ఇట్లాంటియన్నీ చదువుతున్నప్పుడు గ్రంథాల్లో ఈళ్ళంతా ఈ క్యారెక్టర్‌లు వీళ్ళు పూజించేటువంటి దేవుళ్ళ క్యారెక్టర్‌లు ఇయి. ఈ కరుణాకర్ గాడి దగ్గరికేమో మేము గర్వాపసి అయ్యాము అని జెప్పేసి చాలామందెళ్లి నాటకాలు, బూటకాలు ఆడుతా ఉంటారు. ఆళ్ళకేమి ఇయన్నీ తెలియక చావదు. తెలియనీయకుండా జాగ్రత్త పడ్డారు మతోన్మాదులు. మనం వాటన్నిటిని బయటేత్తా ఉన్నాం. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు సమాజం. హైందవ సమాజం గాని, అటు హైందవులు గాని, ఇటు క్రైస్తవులు కూడా. ఇది ఎంత క్రూరమైనటువంటి చర్య చెప్పండి. ఈ పని మనిషి ఎవడైనా జేత్తే ఆడిని నరికి అవతల నూరుతారు. ఆ! మన కేసీఆర్ లాంటోళ్ళు అది ఎన్‌కౌంటర్ చేయండిరా ముందాడిని అంటారు. మరి ఇలాంటి వాడిని తీసుకెళ్ళి దేవతలకు రాజుగా పెట్టుకున్నారు. ఈ మనం చూసిన దాన్నేదో అంటారు చూడండి. చూసిన పామును బొక్కన పడనీయర్రా అని ఒక సామెత ఒకటుంది. ఈడు చూసిన ఆడపిల్లని ఎవరిని కూడా వదిలిపెట్టడు ఇంద్రుడు. ఇంద్రుడి క్యారెక్టర్ మొత్తం అదే ఉంటది గ్రంథాల్లో చూసుకోండి కావాలంటే. ఇదొక్కటే కాదు బోలెడన్నుండాయి అతను చేసిన మానభంగాలు. మానభంగాల స్పెషలిస్ట్ ఇంద్రుడు. ఈ మానభంగాల స్పెషలిస్ట్‌ని దేవతలందరికీ రాజుగా పెట్టారు. చూడండి ఇదెంత విడ్డూరం. హ్మ్. పైగా స్వర్గానికి అధిపతి. మీరు గమనించాలి జాగ్రత్తగా. స్వర్గానికి అధిపతి. అంటే ఇక ఎవరెవరైతే ఇక్కడ చచ్చిపోయి స్వర్గానికెళ్ళిపోతారో, అక్కడ వాళ్ళందరిని ఆ స్వర్గాన్ని పరిపాలన చేసేది ఇంద్రుడే. మరి ఇలాంటి నీచమైనటువంటి దృష్టి కలిగినటువంటి ఇంద్రుడు, నీచమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఇంద్రుడు, స్వర్గాల్లో అధిపతిగా ఉన్నాడు గదా! స్వర్గాన్ని ఏళ్తున్నాడు గదా! మీ నమ్మకం ప్రకారం. మరి అక్కడికెళ్ళేటటువంటి అందమైనటువంటి ఆడవాళ్ళు, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళే అనుకుందాం సపోజ్. అందమైనటువంటి ఆడవాళ్ళు చాలామంది మరి స్వర్గానికి కూడా ఎళ్తా ఉంటారు గదా! కొన్ని మంచి పనులు చేసినోళ్ళు ఉంటారు గదా! మీ నమ్మకం ప్రకారం. మరి ఆ స్వర్గానికెళ్ళినటువంటి అందమైనటువంటి ఆడవాళ్ళని చూసి ఇంద్రుడు వదులుతున్నాడా? ఇప్పుడేం జేత్తన్నాడు? ఆ ఆడవాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? ప్రెజెంట్ ఆ ఆడవాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? ఇంద్రుడు ఇలాంటి వాటిలో స్పెషలిస్ట్ గదా! ఆడవాళ్ళని చూస్తే వదిలిపెట్టడు గదా! నచ్చితే వదిలిపెట్టడు గదా! మరి స్వర్గానికెళ్ళినటువంటి స్త్రీల పరిస్థితి ఏంది? అక్కడ ఇంద్రుడు వాళ్ళందరిని ఏం జేస్తా ఉంటాడు? ఇదే ప్రశ్న నేను కరుణాకర్ గారిని ఫేస్‌బుక్ డిబేట్‌లో అడిగితే వెంటనే నన్ను బూతులు తిడతా బ్లాక్ చేసేసాడు ఆడు. కరుణాకర్ గారు. ఎప్పుడు 7, 8 ఏళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో ఇదే ప్రశ్న అడిగావాడిని నేను. ఇదే ప్రశ్న అడిగా. సో, వీటన్నిటిని బట్టి నా ప్రశ్న ఏందంటే చిన్నజీఆర్‌కి ఈళ్ళనేనా మనం దేవుళ్ళుగా కొలవాల్సింది? ఇలాంటి వాళ్ళని దేవుళ్ళుగా పూజించండి అని చెప్పేటువంటి వాళ్ళని మనం మార్గదర్శకులుగా తీసుకోవచ్చా? మరేంది ఈ క్యారెక్టర్‌లో ఈ వ్యవహారం ఏంది? ఈళ్ళని మనం దేవుళ్ళుగా మేము పూజించాలనా? ఇలాంటి మానభంగాలు చేసే వాళ్ళని, రేపిస్టుల్ని, ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళని దేవుళ్ళుగా పూజించకపోతే మేమంతా దేశద్రోహులమా? ఈళ్ళకి దేవుడికి ఉండాల్సినటువంటి అర్హతలున్నాయా ఏమన్నా? తగినటువంటి అర్హత ఉందా ఈళ్ళకసలేమన్నా?